అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కర్నూల్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఎంతో టేస్టీగా పీతల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పీతలు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఇలా పీతలు తీసుకొని పీతలకి చుట్టూ ఉన్న చిన్న చిన్న కాళ్ళు అన్నీ ఇలా గోరులు విరిచేయాలి. ఇలా విరిచేస్తే మనకి విరిగిపోతాయండి. ఇక్కడ చూసారు కదా, పెద్ద కాలు అనేది ఇలా విరిచేసి ఈ కాలు మనం కర్రీలో కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది తినడానికైతే. ఈ కాలు గిన్నెలో వేసుకొని ఇలా పీతకి పైన తొక్క అయితే మాత్రం ఇలా తీసుకోవాలండి. ఈ తొక్క తీసుకోవాలి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా చాలా ఈజీగా ఎలా వస్తుందో. ఇలా జస్ట్ పట్టుకొని లాగితే సపరేట్ అయిపోతుంది. ఇలా పైన తొక్క తీసి ఇక్కడ చూసారు కదా కొంచెం పీచులా ఉన్నది, ఈ పీచు కూడా తీసేయాలండి. ఇది కూడా వేస్టే, కర్రీలోకి వేసుకోకూడదు. కర్రీ టేస్ట్ అయితే బాగోదు. ఇలా పీతకి రెండు వైపులా ఉంటుంది ఆ పీచు అనేది. ఆ పీచుని ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం తీసేసుకొని ఇక్కడ చూసారు కదా ఎల్లో కలరు, ఇవి కూడా తీసేసాను. ఇవైతే కర్రీలో వేసుకోవచ్చు, ఇష్టమైతే వేసుకోండి, లేదంటే తీసేయవచ్చు. నేనైతే తీసేసాను, నాకు అది ఇష్టం ఉండదు. ఇలా చూసారు కదా మొత్తం పీత అయితే ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. పైన తొక్క చుట్టూ కాళ్ళు ఇలా విరిచేసుకుంటే సరిపోతుంది. చూసారు, ఇది నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇలా చిన్న చిన్న కాళ్ళకి సగం వరకు ఇలా గోర్లు ఉంటాయండి. చూసారు కదా, ఇలా ఈ గోర్లు అయితే ఇలా విరిచేసుకోవాలి. ఇలా సగం వరకు తీసేసి మిగతా సగం కాళ్ళు అనేది ఉంచుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఈ కాళ్ళు తినడానికి సూపర్గా ఉంటాయండి. చూసారు కదా, చుట్టూ కాళ్ళు అనేది గోర్లు తీసేసి ఇలా కొంచెం సగం కాళ్ళు ఉంచుకొని ఇలా పీతకి పైన తొక్క తీసేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి పీతలు అయితే. ఎక్కువ శ్రమ పడకుండా ఇలా చాలా సింపుల్గా పీతల క్లీనింగ్ అయితే చేసుకోండి. చాలా ఈజీగా త్వరగా క్లీన్ అయిపోతాయి. చూసారు కదా, పీతలు మొత్తం ఇలానే క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. పీతలు అయితే నీట్గా తయారైపోతాయి. ఇలా శుభ్రంగా మొత్తం ఇలా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఈ పీతల్ని వాటర్ వేసి ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా ఇలా బాగా కడగాలి. ఈ వాటర్ వేసి కడిగేటప్పుడు కొంచెం కల్లుప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేస్తే నీచు వాసన లేకుండా పీతల కర్రీ చాలా బాగుంటుంది. ఇలా ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 2-3 టైమ్స్ క్లీన్ చేసుకుంటే పీతలు అయితే చాలా నీట్గా తెల్లగా వచ్చేసాయి. ఇలా నీట్గా కడిగేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా గిన్నెలో వేసిన తర్వాత చిటికెడు పసుపు, కొంచెం సాల్టు, కొంచెం కారం వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి పీతలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అనుకుంటే మనకి పీతలకి కారం సాల్ట్ అనేది బాగా పడుతుంది. ఒకసారి ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పీతలు అనేది కొంచెం త్వరగా బేగా పాడవుతాయండి. పీతలు తయారు చేసిన వెంటనే వండేసుకోవాలి. ఇప్పుడు ఇవి పీతలు పక్కన పెట్టిన తర్వాత పీతల కర్రీకి మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక చిన్నది ఆనియను, ఒక టమాటో, చిన్న అల్లం ముక్క ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టి కొంచెం వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, 2 లవంగాలు, చిటికెడు మెంతులు ఇవన్నీ తీసుకున్నాను. ఇలా ఇవన్నీ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ మసాలాలోనే మీ దగ్గర ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఉంటే వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చింతపండు కూడా చిన్నది తీసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు మరీ ఎక్కువగా వేసుకోకూడదు. చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకొని ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. కుక్కర్ గిన్నె కానీ లేదంటే ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు. మనకి ఏది అవైలబుల్లో ఉంటే అది పెట్టుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్లో పీతల కర్రీ చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అవుతే చాలా బాగుంటుంది, పచ్చివాసన లేకుండా. కర్రీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూసారు కదా, మసాలా పేస్ట్ అయితే ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, తగినంత కారం, రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ కారం సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. మనం ముందు పీతల్లోని కారం సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం చూసుకొని వేసుకోండి, లేదంటే మరీ ఎక్కువైపోతుంది. ఇలా కారం సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రంగా క్లీన్ చేసిన పీతలకి కారం సాల్ట్ వేసాం కదా, ఈ పీతల కడుపులు యాడ్ చేసుకోవాలి. ఇలా పీతలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మసాలా అంతా పీతలకి పట్టేలాగా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే పీతలు అనేది కొంచెం పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ మసాలా పేస్ట్ కూడా పీతలకి బాగా పడుతుంది. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే, మూత పెట్టి ఫ్రై చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మంటను కూడా సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే మనకి మసాలా పేస్ట్ అనేది మాడిపోతుంది. పీతల్లో ఉన్న వాటర్ ఏమీ సపరేట్ అవ్వదు కాబట్టి మసాలా పేస్ట్ మాడిపోతుంది. అందుకే స్టవ్ మంటను సిమ్లో పెట్టుకొని కాసేపు మూత పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే పీతల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పీతలు అయితే కొంచెం బాగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన చింతపండుని రసం తీసి ఈ చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసం కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి వాటర్ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు అయితే మరీ ఎక్కువగా వేయకూడదండి, చాలా చిన్నదే వేసుకోవాలి. కర్రీ టేస్ట్ కోసమే చింతపండు అయితే వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేయకూడదు. ఎక్కువగా వేస్తే కర్రీ టేస్ట్ అయితే మారిపోతుంది. చింతపండు కూడా వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పైన కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికేటప్పుడు కూడా మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే కర్రీ మాడిపోతుంది. చూసారు కదా, ఇలా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పీతల కర్రీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఇలా పీతల కర్రీ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పీతలు తినడానికి అయితే చాలా చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకి పీతల కర్రీ ఎప్పుడు కూడా ఇలా గ్రేవీ ముక్కలకి పట్టేలాగా వండుకోవాలి, మరి పులుసులాగా వండుకుంటే టేస్ట్ బాగోదండి. చూసారు కదా, ఇలా పీతలకి అనేది గ్రేవీ మొత్తం పట్టేలాగా కర్రీ వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
చూసారు కదా ఎంతో యమ్మీగా కనిపిస్తుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా కర్రీ రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆపేసి ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా మరి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.